నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మైలవరంలో ఒక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం బాగలేదని చెప్పి ప్రభుత్వం మీదే తోసేలా ఒకరు వ్యక్తి ప్రయత్నించాడు. అయితే అసలు ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రయత్నం ఎందుకు చేశాడు, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, స్కూల్ పిల్లల మధ్యాహ్నం అంటే మైలవరం పాఠశాలలో, ఒక ఊర్లో మైలవరం, ఆ పాఠశాలలో పిల్లలకు భోజనాలు పెట్టే దగ్గర భోజనం బాగలేదని చెప్పి చెడ్డ పేరు తెచ్చేలా ప్రభుత్వానికి చేస్తున్నారు. అసలు ఎందుకు అట్లా చేస్తున్నారు మేడం? అతను ఒక ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు, హెచ్ఎం. మరి ఎవరైనా సరే గురువు ఏం చేస్తాడు? పిల్లలకి మంచి మాటలు చెప్పి మంచిగా విద్యను బోధించి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి వీళ్ళు కారణం అవుతారు. కానీ ఇక్కడ అంతా రివర్స్లో జరిగింది. ఎవరి హెచ్ఎం ఏంటి అంటే కృష్ణా జిల్లా మైలవరం దగ్గర ఈ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న జాన్ అనే వ్యక్తి. మరి పిల్లలందరూ కూడా మొన్న ఒక వీడియో వైరల్ అయింది. స్కూల్లో భోజనం బాగాలేదని, అన్నం సరిగ్గా ఉడకలేదని, ఆ పులిహోరలు ఉప్పు లేదని చెప్పేసి ఆ ఉడకని కోడిగుడ్లు పెడుతున్నారని, ఆ ఫుడ్ అంతా కూడా డస్ట్బిన్కి వేయటం, ఆ వీడియో బాగా వైరల్ అవడం జరిగింది. అసలు వీడియో ఎవరు తీశారు, ఎందుకు వైరల్ అయింది, ఎక్కడ జరిగిందనే విచారణ చేపట్టి ఆ పాఠశాలకి ఆ స్కూలు ఆ అధికారిని వెళ్ళింది, విద్యాశాఖ అధికారిని. వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడకి అన్నీ అంటే పిల్లలతో మాట్లాడితే పిల్లలు నిజాలే చెప్తారు, అబద్ధాలు చెప్పరు. నిజంగానే ఫుడ్ బాగాలేదా అన్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి, బాగుంది అని. కానీ వాళ్ళని బాగాలేదని చెప్పి చెప్పించి దాంట్లో వేయించింది ఎవరు అంటే ఇదిగో ఈయన. అధ్వాన్న భోజనం అని మధ్యాహ్న భోజనాన్ని అధ్వాన్న భోజనంగా మార్చి హైడ్రామాకు తెరలేపిన హెచ్ఎం జాన్ మరి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తెచ్చే విధంగా, ఇదిగో నారా లోకేష్ గారు చూస్తేనేమో విద్యాశాఖ మంత్రిగా పిల్లలతోటి ఎంత గొప్పగా ఆయన పేరెంట్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయనివ్వండి, నో బ్యాగ్ డే అని చెప్పి కండక్ట్ చేయనివ్వండి, లేకపోతే స్కూల్స్లో పిల్లలు ప్లే గ్రౌండ్ వాళ్ళకి అలాట్ చేసి చక్కగా ఆటలాడే విధంగా ప్రోత్సహించడం, మరి వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకుంటే రైజింగ్ స్టార్స్ అని చెప్పేసి వాళ్ళందరికి కూడా అవార్డులు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. షాల్స్తో సత్కరించడం. మరి ఇంత గొప్పగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్న విద్యాశాఖ మంత్రి గారికి చెడ్డ పేరు తీసుకురావటానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటానికి ఈ హైడ్రామా నడిచింది. ఎవరు దీని వెనక ప్లాన్ మేడం? ఖచ్చితంగా ఇంకెవరుంటారు? రావాలి జగన్, కావాలి జగన్ అని ఆ మహానుభావుడి పాత్ర అయితే ఖచ్చితంగా ఉండిద్ది అనేది వినిపిస్తున్నమాట. అంటే ఎవరికి అవసరం ఉంది అలా చేయాల్సిన అవసరం అంటే, ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం అంటున్న వాళ్ళదే ఉండిద్ది. వాళ్ళ ప్రమేయం లేకుండా ఇలాంటి జరగవు అనేది అందరూ కూడా మాట్లాడుకునేదే. మనకు కూడా అనిపిస్తుంది నిజంగా ఎవరు చేశారంటే వీళ్ళ. ఎందుకు లేకపోతే ఆయనకి ఏం అవసరం? నువ్వు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిగా ఉన్నావు, మరి అంత గొప్ప స్థాయి ఉండి నువ్వు మంచి పనులు చేసి మంచి మాటలు వాళ్ళకి చెప్పి మంచిగా పిల్లలను తీర్చిదిద్దవలసిన హెడ్ మాస్టర్ ఎందుకు ఈ విధంగా చేశాడంటే, ఎవరైనా ఏం చెప్తారు అంటే ఎవరి మాటలో విన్నాడు, ఎవరో ఈయన చేత చేయించారు. ఓకే, వాళ్ళకి ఫుడ్ బాగాలేదు పడేసినప్పుడు వీడియో తీసి ఎందుకు వైరల్ చేయాలి? నీకు నిజంగా వీడియో ఎవరికి పంపించాలి? విద్యాశాఖ మంత్రికి పంపించాలి. ఏదైనా దాని మీద చర్యలు తీసుకోవాలనో, లేకపోతే మాకు ఇలాంటి భోజనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారని చెప్పటంగా నువ్వు మీ ఉద్దేశం అయితే. కానీ మీ ఉద్దేశం వేరే ఉంది కాబట్టే కావాలని వాంటెడ్లీ పిల్లల చేత పని చేయించారు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి వెంటనే ఆయన సస్పెండ్ చేయటం జరిగింది. ఎందుకంటే పిల్లల్ని అబద్ధాలు చెప్పి ఇలాంటి పనులు, ఎందుకంటే రాజకీయ కుట్రలతోటి పిల్లలకి ఏం సంబంధం? వాళ్ళు చక్కగా చదువుకోవాలి, మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, రాష్ట్రంలో ఉన్నత ప్లేస్కి వాళ్ళు వెళ్ళాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు. కానీ ఇక్కడ ఒక గురువు దారి చూపించవలసిన గురువే తప్పుదారి పట్టిస్తున్నాడు. కాబట్టి ఇట్లాంటి గురువులు మరి నిజంగా కావాలా? మరి ఆయన ఇప్పుడు నిజంగా ఇట్లాంటి వాళ్ళ మీద కేసు పెట్టాలి, విచారణ జరిపించాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు, ఎవరి ప్రోద్బలంతో చేశారు, ఎవరు ప్రెషర్తో వాళ్ళు ఈ విధంగా మరి చేశారు అనే దాని మీద కూడా విచారణ జరిపించి పూర్తి వివరాలు తీసుకొని దాని మీద కూడా ఎవరి ద్వారా అంటే ఆ సమ్ పర్సన్ చెప్పినప్పుడు ఎవరు ఆ వ్యక్తి అనేది కూడా బయటకు తీయాలి. ఇది అంత ఈజీగా వదిలేస్తే ఇష్టానుసారంగా రెచ్చిపోతారు. ఈ రోజున ఈ స్కూల్లో, ప్రభుత్వ ఈ స్కూల్ మైలవరం పాఠశాలలో కావచ్చు, మరి ఇంకొక స్కూల్లో కూడా అట్లనే చేయొచ్చు. అవును, ఎక్కడైనా వీళ్ళకి ఒకటి ఇలా చేయటం స్టార్ట్ చేశారు అంటే ఎక్కడికైనా వెళ్ళిద్ది ఇది. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి సైన్యం 18 లక్షల మంది సైన్యాన్ని తయారు చేస్తున్నారంటే ఇట్లాంటి కార్యక్రమాలకేనా? అంటే ఏమీ లేకుండానే అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేసే విధంగా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వీళ్ళ కుట్రలు ఉండబోతున్నాయి అన్న కోణంలో కూడా
ప్రతి ఒక్కరికి అనుమానాలు వస్తున్నాయి. అదే నెక్స్ట్ 2.0 ఇదే ప్లాన్ చేస్తున్నామని వస్తున్నా అదే కదా వైసీపీ నుంచి. అవును, ఇప్పుడు నువ్వు 2.0 అంటావో ఇంకోటి అంటావో నువ్వేం చేయాలి? ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి, లేదా వాళ్ళకి ఏదన్నా నీ వల్ల ఉపయోగం ఉండాలి. అదేమీ లేకుండా నువ్వు వాళ్ళకు ఉపయోగపడే పనులు చేయవు. సరే, నువ్వేదైనా మంచిగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తావంటే అది ఉండదు. తీరా నువ్వు చూస్తే 2.0 అంటే రప్ప 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 నరికేయటం, రక్తంతో హోళీ చేయటం. మరి బాబాయిని నరికేసి తప్పించుకున్నారు. ఈరోజు సిబిఐ విచారణ జరిపించట్లేదు సరిగ్గా. ఎందుకు సిబిఐ మరి ఎందుకు ఎదుర్కోలేకపోతుంది? ఎవరికి భయపడి ఈ రోజున ఆ కేసుని మరి ముందుకు తీసుకువెళ్ళట్లేదు? హత్య చేసిన వాళ్ళు, గొడ్డలి కొనుక్కొచ్చామని చెప్పిన వాళ్ళు, ఎవరు చేయించారో అన్న వాళ్ళు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, మ్యూచువల్గా వాళ్ళందరూ కూడా వస్తున్నారు, కానీ అసలు వ్యక్తి మాత్రం బయటకు రావట్లే. ఇప్పటికీ కూడా కోర్టు అసలు ఏం కేసులు లేవు, కోర్టు కొట్టేసినట్టు ఇప్పుడు వార్త అదే కదా. అవును, సాక్ష్యాలు ఇప్పుడు ఏం లేవు ఆయనకి అసలు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి బెయిల్, ఆయనకి బయటకు వచ్చాడు బెయిల్ మీద. ఆ బెయిల్ రద్దు చేయాలని సునీత్ గారు కోరుకుంటున్నారు. దాని మీద పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కొట్టేస్తే కోర్టు అవసరం లేదు, ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన పని లేదని. అంటే రేపు మార్చి 15వ తారీఖుకి అక్షరాల 7 సంవత్సరాల నుండి 8వ సంవత్సరం రాబోతుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం. ఈ కేసు మనకు క్లోజ్ అయ్యేటట్టే ఇంకా. అంతే, తప్పించుకున్నట్లే డెఫినెట్గా, అస్సలు ఎక్కడ సందేహమే లేదు. అంటే ఈ రోజున దొంగలు ఏ విధంగా తప్పించుకుంటున్నారు, వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, మరి ఇలాగ చదువు చెప్పాల్సిన గురువులే పిల్లల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. పిల్లలకి మంచేదో చెడేదో నేర్పించే వాళ్ళని ఆ స్థానంలో ఉంచాలి. మరి ఇప్పుడు ఈ మైలవరం ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు సస్పెండ్ అయ్యారు, మళ్ళీ ఎలాంటి ఇంకా చర్యలు తీసుకోబోతున్నారు ముందు ముందు? ఇంకా ఖచ్చితంగా అతను ఇప్పుడు ఏదైతే సస్పెన్షన్ గురయ్యాడో అతనికి ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశాడనే దాని మీద విచారణ జరగాలి. మేడం, ఇప్పటికే ఈ పాఠశాలలో ప్రభుత్వం మీద డ్రామా వేయటం, తప్పుగా పట్టడం, తప్పుదారి పట్టడం చేస్తున్నారు. ఇంకా ముందు ముందు ఇలాంటి డ్రామాలు ఇంకెన్ని చేయబోతున్నారు, ఎన్ని చేస్తారో ఏమో ప్రజలకి అర్థం అవ్వట్లేదు. అవును, నిజంగానే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 18 లక్షల మంది సైన్యాన్ని ఎందుకు తయారు చేస్తున్నారంటే, మరి బస్సులు తగలబెడతారా, లేకపోతే ఇలాగా అందరి మీద దాడులకు పాల్పడతారా? జై జగన్ అనకపోతే తోట చంద్రయ్యని ఏ విధంగా మరి గొంతు కోసారో అలాంటి కార్యక్రమాలు చేస్తారా? వీళ్ళు చేసే ఏ పనికి కూడా ఒక అదుపు అనేది, అడ్డు అనేది లేకుండా పోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా వాళ్ళు పదే పదే చెప్పి చేస్తున్నారు. మా అన్న వస్తే బట్టలోడు తీస్తాం పోలీసులను కూడా, మా అన్న వస్తే 7 సముద్రాల అవతలన్నా లాక్కొస్తాం. జగన్మోహన్ రెడ్డే చెప్తున్నాడు స్వయంగా, నేను వచ్చానంటే ఇంకేం లేదు, ఒక్కొక్కరికి మరి గంగమ్మ జాతరే అంటున్నాడు. మరి నిజంగా ఇట్లాంటి గంగమ్మ జాతర అని చెప్పి అంత పబ్లిక్గా మాట్లాడుతున్న వ్యక్తులకి ఓటేసి గెలిపిస్తారా ప్రజలు? నిజంగా అట్లాంటి వ్యక్తులు అవసరమా? కాబట్టి ఈ రోజున ఇంతటితో ఈ డ్రామా ఆగిద్దని ఎవరో కూడా అనుకోవట్లేదు. అన్నిటికీ ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మీరు వేసే ఎత్తులు, మీరు ఎన్ని రకాల డ్రామాలు వేసినా కూడా వాటికి తగిన మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదు. థ్యాంక్ యూ. నమస్తే.